లిక్కర్ కేసు విషయానికి వస్తే ఫైనల్గా ఇది నెక్స్ట్ కమింగ్ వీక్స్లో కానీ కమింగ్ మంత్లో కానీ ఎటు లీడ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని మీకు ఏం కనిపిస్తుంది? అంటే గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉంది, సిట్ ఎంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఐ టెల్ యూ వన్ థింగ్, ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా వాళ్ళు రిలేటెడ్ ఆఫ్ అక్యూజ్ని దానికి సంబంధించిన ఆఫీసర్స్ని వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీలు చేయడము, నోటీసులు ఇవ్వడం, పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పాలసీ డిజైన్స్ అంతా వాళ్ళే ఉంటారు, డే టు డే అఫేర్స్లో వాళ్ళే ఉంటారు, బిజినెస్ రూలింగ్స్లో వాళ్ళే ఉంటారు. టేకింగ్ డెసిషన్ పాలసీ అనేది ఎవరంటే క్యాబినెట్ తీసుకుంటుంది. క్యాబినెట్ అనేది ఇమ్యూన్ ఉంది. క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న డెసిషన్స్ యూ కాంట్ రివ్యూ, ఎందుకంటే అది కంప్లీట్గా ఒక కోరిలేషన్స్తో జరుగుతుంది కాబట్టి, ఒక కౌన్సిల్తో జరుగుతుంది కాబట్టి ఇట్స్ టేకెన్ ఏ పాలసీ. అది ఎగ్జిక్యూషన్ అంతా చూసుకోవాల్సింది ఆఫీసర్స్ చూసుకుంటారు. సీఎంకి ఏం సంబంధం ఉంటుంది? ఆయనకేం సంబంధం ఉంటుంది? పాలసీ డిజైన్ ఒకటండి, ఫ్రేమింగ్ చేస్తారండి. సీఎం ఎప్పుడైనా ఒక పాలసీ డిజైన్ చేసి ఫ్రేమింగ్ చేసి ఇచ్చేస్తారు. దాన్ని డే టు డే యాక్టివిటీ చేయాల్సింది ఎవరు? మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన కూడా సీఎం గా డెసిషన్ తీసుకున్నారు, అయిపోయింది కదా. దేని మీద? స్కిల్ దానికి సంబంధించి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంటంటే ఆయన తీసుకున్న డెసిషన్స్ లో గుడ్ ఫెయిత్ ఉండాలి, ఇల్ విల్ ఉండకూడదు, ఫేవరిజం ఉండకూడదు. అది కూడా ఉంది ఒకటే. అక్కడ స్కిల్ కేసు ఏంటి? ఏమీ లేకుండా దానికి డబ్బులు ఇచ్చారు. ఓన్లీ ఇల్యూషన్స్ మీద ఎలా ఇచ్చారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమీ లేదు. అక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు సిమెన్స్ కంపెనీ అని చెప్పింది మేము ఎలాంటి కాంట్రాక్ట్స్ తీసుకోలేదని చెప్పింది. సో రాంగ్ కాంట్రాక్ట్స్, ఫేక్ కాంట్రాక్ట్స్ ఇలా చేశారు కాబట్టి అక్కడ అది కేసు అవ్వాల్సి వచ్చింది. అదర్వైజ్ అది అయ్యేది కాదు గుడ్ డెసిషన్ తీసుకుంటే. మీరు అన్నట్టు వెండటా పాలిటిక్స్ లో ఇప్పుడు జగన్ గారిని కనుక ఏదో దాంట్లో పెట్టి జైలుకి పంపితే, మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ మారితే మళ్ళీ ఆ స్కిల్స్ కేసు మళ్ళీ ఓపెన్ అయ్యి ఇది మళ్ళీ సైకిల్ రీసైక్లింగ్, అంతే. రీసైక్లింగ్ సింపుల్. ఓకే.